జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. మన భారతదేశంలో అత్యంత ఖరీదైనది ఏంటో మీకు తెలుసా? న్యాయం. మీరు వింటున్నది నిజమే. మన భారత్లో న్యాయం కావాలంటే చాలా ఖర్చవుతుంది. గంటలు లెక్కన, రోజులు లెక్కన ఫీజులు వసూలు చేసే లాయర్లు ఎంతోమంది ఉన్నారు. ఖరీదైన న్యాయవాదులైన కొద్దిమంది వారు తీసుకుంటున్న ఫీజుల గురించి న్యాయవర్గాల సమాచారం మేరకు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముకుల్ రోహత్గి ఇండియాలోనే ప్రముఖ లాయర్లలో ఒకరు. ముకుల్ రోహత్గి దేశంలోని ఎన్నో సంచలనమైన కేసులను వాదించారు. ఒక్కసారి కోర్టుకు హాజరైతే 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు దాటి తీసుకుంటారు. 2017లో ట్రిపుల్ తలాక్ కేసును ప్రభుత్వం తరపున వాదించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హరీష్ సాల్వే మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన లాయర్లలో హరీష్ సాల్వే ఒక్కరు. ఈయన ఒకసారి కోర్టుకు హాజరైతే 10 లక్షల నుండి 12 లక్షల రూపాయలు తీసుకుంటారు. కులభూషణ్ జాదవ్ను పాకిస్తాన్ నిర్బంధించినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన దేశం తరపున వాదించారు. మన దేశానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో వాదించడానికి హరీష్ సాల్వే గారు ₹1 కూడా ఫీజు తీసుకోలేదు. గోపాల్ సుబ్రమణ్యం మన దేశంలో అత్యధికంగా ఫీజు వసూలు చేసే లాయర్లలో గోపాల్ సుబ్రమణ్యం ఒక్కరు. ఒకసారి కోర్టుకు హాజరైతే 8 నుండి 15 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. 2010లో దేశంలో సంచలనం రేపిన 2G స్పెక్ట్రమ్ కేసులో ప్రభుత్వం తరపున వాదించారు. కె పరాశరన్ 96 సంవత్సరాల వయస్సులోనూ కోర్టులో సంచలనమైన కేసులను వాదిస్తున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులలో ఒక్కరుగా నిలిచారు. ఒకసారి కోర్టుకు హాజరైతే 10 నుండి 12 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. దశాబ్దాల తరబడి కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం కేసులో కోట్లాది మంది హిందువుల తరపున సుదీర్ఘకాలం వాదనలు వినిపించారు. ఈ కేసులో హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడంతో పరాశరన్ పేరు మారుమ్రోగింది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి రాష్ట్రపతి పాలనను విధించడానికి వ్యతిరేకంగా వాదించారు. దీనితో ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. అభిషేక్ మను సింఘ్వి దేశంలోని అత్యధిక ధనిక న్యాయవాదులలో అభిషేక్ మను సింఘ్వి ఒకరు. ఒక్కసారి కోర్టుకు హాజరైతే 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు. దేశంలో సంచలనమైన 2G స్పెక్ట్రమ్ కేసులో నిందితులకు అనుకూలంగా వాదించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై ట్రావెన్కోర్ రాజులు తరపున వాదించారు. సుప్రీంకోర్టు రాజులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కె వేణుగోపాల్ మన దేశంలోని టాప్ 10 లాయర్లలో కె వేణుగోపాల్ ఒక్కరు. ఒక్కసారి కోర్టుకు హాజరైతే 7 నుండి 10 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి పలువురి తరపున వాదించారు. బొగ్గు గనుల కేటాయింపు గురించి యూపీఏ ప్రభుత్వం తరపున వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు పలు కేటాయింపులను రద్దు చేసింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం నిరాకరణకు వ్యతిరేకంగా వాదించారు. సుప్రీంకోర్టు మహిళలకు ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పి చిదంబరం కేంద్ర మంత్రిగా రాజకీయాలలో చక్రం తిప్పిన చిదంబరం ఒక న్యాయవాదిగా పేరు పొందాడు. ఒకసారి కోర్టుకు హాజరైతే 5 నుండి 10 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితులు తరపున వాదించారు. ఎందరో ఆర్థిక నేరస్తుల తరపున వాదించాడు. సిఆర్ఎం సుందరం దేశంలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న లాయర్లలో సిఆర్ఎం సుందరం ఒకరు. ఒకసారి కోర్టుకు హాజరైతే 7 నుండి 15 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. బీసీసీఐ తరపున ఎన్నో న్యాయపరమైన విషయాలు, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులను వాదించారు. సల్మాన్ ఖుర్షిద్
దేశంలో పేరు పొందిన లాయర్లలో ఒకరు. ఒకసారి కోర్టుకు హాజరైతే 5 నుండి 12 లక్షల వరకు వసూలు చేస్తాడు. అయోధ్య రామ మందిరం కేసులో ముస్లింల తరపున వాదించి ఓడిపోయాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తరపున వాదించాడు. కపిల్ సుబాల్ దేశంలో పేరు పొందిన లాయర్లలో ఒకరు. ఒక్కసారి కోర్టుకు హాజరైతే 8 నుండి 15 లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తాడు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితుల తరపున వాదించాడు. ఎక్కువగా దేశద్రోహుల కేసులను ఎక్కువగా వాదిస్తాడు. ట్రిపుల్ తలాక్ నిషేధానికి వ్యతిరేకంగా వాదించి ఓటమి చెందాడు. అయోధ్య రామ మందిరం కేసులో ముస్లింల తరపున వాదించి ఓటమి చెందాడు. సిద్ధార్థ్ లూథ్రా పేరు పొందిన లాయర్లలో ఒకరు. సుమారు 5 నుండి 10 లక్షల రూపాయల వరకు ఒక్కసారి కోర్టుకు హాజరైతే ఫీజు తీసుకుంటాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అతని తరపున వాదనలు వినిపించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.